హలో ఫ్రెండ్స్, రావ్ బహదూర్ అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా కనిపిస్తున్న అద్భుతమైన టీజర్ మనం చూసాము. చాలా అద్భుతంగా ఉంది. డిఫరెన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అదేవిధంగానే డిఫరెన్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేక్షకులకి ఇది ఫీస్ట్ అని అనుకోవచ్చు. కాకపోతే మనకు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటున్నాయి. కొత్త తరహా సినిమాల్ని ఎంతగా ఆదరిస్తారో అంతగా రిజెక్ట్ కూడా చేసే ప్రేక్షకుల్లో మనము ఉన్నాము. అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, లేకపోతే ఫార్చునేట్ అనుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ సినిమాకి రిలీజ్కి ముందు టీమ్ ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్తో ఉంది, హౌ దే వర్క్ టుగెదర్ అనే విషయాలతోటి, అన్నిటికంటే ముఖ్యంగా మన దగ్గర ప్రేక్షకులు అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే ఒక పేరు మ్యాన్ ఆఫ్ మిరకల్స్ అని చెప్పి పిలుచుకుంటున్నాం సత్యదేవ్ గారిని. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఏనా బాగుండవా అని అనిపిస్తూ ఉంది. మంచిగా మదనపల్లి తిన్నారంట, ఏంది విషయము? నేను మిస్ అయినా. ఐ ఫీల్ మై సెల్ఫ్ అషేమ్డ్ ఆఫ్ దాట్ వన్, బికాస్ మాది మదనపల్లి. అక్కడ సెట్ వేసారు, తీశారు అని విన్నాను నేను. ఏంటి విశేషాలు? మదనపల్లి ఫస్ట్ షెడ్యూల్ మదనపల్లి కంప్లీట్. ఎక్కడ లొకేషన్స్ నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, కానీ అవుట్డోర్ సెటప్, అవుట్డోర్ సంబంధించిన అన్నీ కూడా మదనపల్లిలో చేసాము. పరిసర ప్రాంతాల్లో చేసాము. తర్వాత కోర్ట్ ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే 1960s అది యాక్చువల్లీ అక్కడ బ్రిటిషర్స్ పీరియడ్ లో కట్టిన ఆర్కిటెక్చర్ తోటి స్టిల్ ఉన్నాయి. అవన్నీ యూజ్ చేసుకున్నాము. అవన్నీ ఐ హర్డ్ అబౌట్. ఇదంతా తర్వాత ఆయనది ఉంటుంది కదా, ప్యాలెస్ ఉంటుంది కదా, ఆయన రాజుగారు ఉంటారు. పుంగునూరా ఇక్కడైనా? ఏ ఊరది? తాల్రెడ్డి బంగ్లా, టిఎన్ బంగ్లా. బంగ్లా అక్కడ కూడా ఇక్కడ టిఎన్ బంగ్లా దగ్గర కూడా అవుట్డోర్స్ అన్ని కూడా అక్కడ. ఐ రిమెంబర్ పుంగునూరు రోడ్ లో ఉంటాయి. అవును అవును. సో మదనపల్లి ఆల్మోస్ట్ 15 to 20 days చేసాం. జాన్ లో చేసాం. ఆ టైంలో కొంచెం మిస్ట్ అంతా కావాలని చెప్పి. అవునా, మంచు జాన్ లో చేసాం. ఐ హోప్ యు ఎంజాయ్డ్ దట్ వెదర్. ఓ యా, అబ్సల్యూట్లీ. సూపర్ ఎంజాయ్ చేసాం మదనపల్లి మేము. అంటే ఎస్పెషలీ జాన్ కదా. అవును, మంచి చలి పెట్టింది అండ్ ఫుడ్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఎవరి దగ్గర విన్నారో లేదో, మదనపల్లి వాళ్ళకి మాత్రమే అది సపరేట్ జీన్ ఒకటి ఉంటది. మదనపల్లి అంటే ఇంకా ఉన్నాడు, మా దాంట్లో ఉన్నాడు మదనపల్లి. మా మేనేజర్ ఆయన మదనపల్లి అంటే కోసేసుకుంటాడు ఫస్ట్. ఎవరైనా అంతే. I understand the love for the place. Yeah. Thank you for that, and you bringing up that one. First of all, oka appreciation ఏంటంటే trying for that new genre or తెలుగులో యూజువల్గా ఇలాంటి ఒక కొత్త సబ్జెక్ట్ కానీ ఇట్లాంటివి తీసుకోవడానికి ఆబ్వియస్లీ మీరు అన్నట్లుగానే దేర్ ఆర్ నో పాసిబుల్ స్కోప్ ఫర్ దట్ ఎక్స్ప్లోరేషన్. అదొకటి మీకు వచ్చింది అని చెప్పని ఫీల్ అయ్యారు, మొన్న ఈవెంట్లో కూడా చెప్పారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే ఉంది, అద్భుతమైన సినిమా, మీకు తెలుసు ఎంత బాగుంటుంది మూవీ. అన్ఫార్చునేట్లీ ఇట్ డింట్ మేక్ గుడ్ మనీ ఇన్ బాక్స్ ఆఫీస్. సో మళ్ళీ మీరు అంత రిస్క్ తీసుకొని ఆ ఛాలెంజ్ ఏ విధంగా టేకప్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? మన కాన్ఫిడెన్స్ కూడా అంతే. అంటే ఆడియన్స్ ఐ థింక్ చాలా ఎవాల్వ్ అయ్యారు బ్రదర్. ఇప్పుడున్న దేని ప్రకారం ఐ థింక్ పోస్ట్ కోవిడ్ వరల్డ్ కంటెంట్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల అయితే మనం చాలా ఎవాల్వ్ అయిపోయాం. అండ్ ఇట్స్ నో మోర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ కాదు. బేసికలీ ఎండ్ ఆఫ్ ద డే ఆ కంటెంట్ అని నచ్చితే అదే కంటెంట్ ఫిల్మ్. అంటే కంటెంట్ నచ్చాలి. సో ఇట్స్ నో మోర్ ఎక్స్పెరిమెంటల్. లేకపోతే కొన్ని పదాలు వింటాం, అది జనాలకి అంత తెలియదు. అంటే మాకు సినిమా నచ్చిందంటే చూస్తాం, లేకపోతే లేదన్న స్పేస్లో ఉన్నారు. లేకపోతే చాలా సినిమాలు ఇప్పుడు మనం మలయాళం సినిమా చాలా వరకు కూడా ఇక్కడ మన తెలుగులో చాలా హ్యాపీగా మనం యాక్సెప్ట్ చేసి చూసేస్తాం. అంటే మనకేం బ్యారియర్ ఏమి ఉండదు, మనం ఇవ్వట్లేదు అంతే అన్నది పాయింట్. ఇఫ్ వీ కెన్ గివ్ a film which can captivate their minds and their attention, they'll make it a hit. I'm happy you are in that zone. Recent గా ఒక డైరెక్టర్ కూడా మాట్లాడుతున్నారు. See for example, ఈ మధ్య రైడ్ అని ఒక సినిమా వచ్చింది హిందీలో. రైడ్ అజయ్ దేవగన్ గారు. ఆ మూవీ మొత్తము లైక్ ఇట్ ఈస్ సింప్లీ వన్ ఈవెంట్. లైక్ ఒకటి వాళ్ళు వచ్చారు, ఇంట్లో రైడ్ చేసి వెళ్ళారు. ఈ మొత్తం సినిమా మనకు రవితేజ గారు లాంటి సినిమాకి ఒక ఇంట్రొడక్షన్ అవుతుంది, ఆయన హీరో ఇంట్రొడక్షన్ అవుతుంది అన్నట్లుగా. ఆ కాన్ఫ్లిక్ట్ తెలుగు ఆడియన్లో ఉంది అని దాంట్లోనే ఉండిపోయి చాలా మంది తీయట్లేదు కూడా ఇలాంటి సినిమాలు అనేది నా ఉద్దేశం. అందుకని అడిగాను. నేను అదే చెప్తున్నాను కదా, అంటే మనం
తీయక వాడట్లేదు అని అనుకుంటున్నాం, అది రాంగ్ అంటున్నాను నేను. మనం తీసిస్తే వాళ్ళు ఆబ్వియస్లీ దే ఆల్ వాచ్ ఇట్, వాళ్ళు కంపల్సరీ వచ్చి చూస్తారు. మనం తీయకుండానే ముందే మనం ప్రీడెటర్మైండ్గా చూడరు, మనల్ని నచ్చవు అని వాళ్ళని మనం జడ్జ్ చేస్తున్నాం. వాళ్ళు మనకంటే సూపర్ ఇంటెలిజెంట్ అనేది నా ఫీలింగ్. మనం ఇస్తే హ్యాపీగా, మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అంత గొప్ప ఆడియన్స్కి ఎక్కడ లేరు. నిజంగా ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు ఎక్కడ ఆడినంతగా తెలుగులోనే ఆడుతాయి. ఎందుకంటే మనం అంత డైవర్సిఫై ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే యూ గివ్ మీ కంటెంట్, ఐ వాచ్ ఇట్. ఇట్ డజంట్ విల్ నాట్ జడ్జ్ యూ బికాస్ యూ గేవ్ అస్ ఇది ఇలాగే ఇవ్వాలి అనేది ఏ రోజు ఉండరు. అది. అండ్ మోర్ ఓవర్ తెలుగు ఆడియన్స్, మనం టు బి ఫ్రాంక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ త్రూ ఫిల్మ్స్. అవును, ఎక్కువ ఫిల్మ్ సబ్స్క్రైబర్స్ మనమే ఉన్నట్టున్నాం. అది కూడా ఒక రీజన్. ఎస్ 100%. అంటే మనకి సినిమా అనేది మన కల్చర్లో ఒక మన పార్ట్ అది. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వెళ్తాము, ఎంటర్టైన్ అవుతాము, వచ్చేస్తాం. అంతేగాని దాని నుంచి ఒక మెసేజ్ కోరుకుంటామనో లేకపోతే ఇదంతా ఉండదు. థియేటర్కి వెళ్ళి అరే జస్ట్ ఎంటర్టైనర్స్ ఫర్ 2 hours, విల్ గివ్ యువర్ మనీ. మనం అలాగే ఉంటాం. నా 150 అదే నాకు న్యాయం అన్నట్టు. ఇంకొకటి మిమ్మల్ని అడగాలనుకుంది, ఇంత డైవర్సిఫైడ్ యాక్టింగ్ స్కోప్ మీకు వచ్చింది. లైక్ ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను, ఆ ట్యాగ్ పెట్టారు. ఎవరు పెట్టారండి ఇంతకీ? అది మ్యాన్ ఆఫ్ మిరకల్స్ మహాన్ పెట్టాడు. ఓకే, ఈ మూవీ తోటి ఆయనే స్టార్ట్ చేశారు. అది కథలో ఉంటుంది. కథలో ఒక డాక్టర్ చెప్తాడు, వీడు ఇంకా బ్రతికుండడం, నాకు రామప్ప ఇంకా బ్రతికుండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐ థింక్ హీస్ ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అని అంటాడు. అంటే వాడు చేసినవన్నీ చాలా ఉంటాయి అనమాట. అందుకని ఆ పదం అంటే దాని మహా థాట్ అంట. ఓకే, నేను అదేదో సత్యాగా ఇస్తాను, ఇన్ని చేస్తున్నాడు కదా, ఇలా ఇలా చాలా డైవర్సిఫై చేస్తున్నాడు తను. ఇట్ వాస్ హిస్ థాట్ ఇవ్వాలన్నది. సో వచ్చింది ఆ విధంగా, అంత స్కోప్ వచ్చింది, బాగుంది. ఇంత మంచి పర్ఫార్మర్ మీరు. సో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఇంత మంచి పర్ఫార్మర్. బ్లఫ్ మాస్టర్ దగ్గర నుంచి కూడా, బ్లఫ్ మాస్టర్ టు బీ ఫ్రాంక్ అప్పటి నుంచి నేను అందాం అనుకున్నా, మీతో కలవలేదు కాబట్టి. ట్రెమెండస్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఐ వాజ్ జర్నలిస్ట్, లైక్ ఐ వాజ్ ఇన్ ఫీల్డ్. I used to do field journalism. లైక్ వాటిని ఏమంటాము, శ్రీగంధం చెట్లకు సంబంధించినవి, లేకపోతే ఎర్రచందనం, ఇట్లాంటి కవరేజ్లు కూడా వెళ్ళి చూసి వచ్చిన వాడిని అనమాట. అట్ ది సేమ్ టైం ఈ రైస్ పుల్లర్లు వీటన్నిటి గురించి కూడా వినేవాళ్ళం ఇవన్నీ. సో ఆల్ ద న్యూస్ ఐటమ్స్ విచ్ వీ యూస్ టు రోమ్ అరౌండ్, అవన్నీ కూడా సినిమాలో కనిపించాయి అప్పుడు. అండ్ వీ వర్ వెరీ మచ్ థ్రిల్డ్ యాక్చువల్లీ, అంటే వెరీ ఎడ్యుకేటివ్ ఆల్సో. ఎట్లా మోసపోతారండి. సో అంత కెరీర్ తోటి అంత మంచి అప్రిషియేషన్స్ తీసుకుంటూ వస్తున్నారు. సమ్హౌ మీకు ఇది టైప్ కాస్టింగ్ అవుతుందేమో అన్న ఒక భయం ఏమన్నా ఉందా ఈ సినిమా? ఇది అంటే రాబోదురా? యా, ఏ విధంగా టైప్ కాస్ట్? ఏదైనా సరే మిమ్మల్ని ఇట్లాంటి జోనరాకి ఏమైనా అటెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ వేరే బెటర్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే క్యారెక్టర్ డ్రివన్ ఫిల్మ్స్, లైక్ మీరు నెగిటివ్ రోల్ కూడా చేశారు, అంత అద్భుతమైన క్యారెక్టర్స్ రాకపోవచ్చేమో అని ఏమన్నా ఒక ఫీలింగ్ ఏమైనా ఉందా? అస్సలు లేదు. అంటే మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది బ్రదర్. మనం అలా అనుకుంటే అలా జరుగుతుంది, ఇలా అనుకుంటే ఇలా జరుగుతుంది. నేను ఏ రోజు ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నది ఎవడని చెప్పాడు అనుకో, కంపల్సరీ దానికి ఆపోజిటే చేస్తాను. అంటే అది రోండారైన్ గుర్తొస్తున్నాను. రోండారైన్ సీక్రెట్ బుక్, సీక్రెట్ బుక్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. అంటే నేను వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు అంటుంది, మనం ఏది అట్రాక్ట్ చేస్తే అదే జరుగుతుంది. నేను ఏ రోజు కూడా టైప్ కాస్ట్ అవుతానని అలా ఏ రోజు అనుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటివి చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయని నమ్ముతాను నేను. ఇంకా ఛాన్సెస్ ఇంకా ఎక్కువ వస్తాయని నమ్ముతాను నేను ఆ థాట్ ఎప్పుడు ఇవ్వలేదు. పర్టికులర్లీ ట్రైలర్ చూసేటప్పుడు స్లీప్లో నుంచి నిద్ర లేచే ఒక షాట్ ఉంది అందులో. యునో దట్ ఓల్డ్ మ్యాన్, హీ వేక్స్ అప్ ఫ్రమ్ స్లీప్, రైట్, ఏదో ఒక భారీ దారుణమైన పీడకల నుంచి లేచినట్లు ఉంటుంది. ఆ ఫియర్తో పాటు కొద్దిగా అమాయకత్వం కూడా ఏదో కలిసినట్టుగా అనిపిస్తుంది దాంట్లో. లైక్ దట్ షేడ్స్ యాక్చువల్లీ. కెన్ యూ డిస్క్రైబ్ ఇట్? ఈజ్ ఇట్ ఓకే? వాడు రామప్ప ఒకప్పుడు చాలా ఒక దేశ సంచారి. అంతటినీ వరల్డ్ అంతటినీ తిరిగి ప్రపంచమైన ఇల్లు అని తిరిగే రామప్పని తీసుకొచ్చి ఆ బోనాలయంలో పడేస్తారు. పడేయడం అంటే ఇన్ ద సెన్స్ రావాల్సి వస్తుంది వెనక్కి. వచ్చిన తర్వాత ఒక తను అలా తయారవుతాడు. ఎందుకు అలా తయారవడం అనేది మన కథ. అంటే పాపం చాలా మంచోడు, అంతటి మంచోడు తీసుకొచ్చి ఒక మోస్ట్ రిగ్రెసివ్ అండ్ దాన్ని ఏమంటారు,
అసలు అందరికి చుక్కలు చూపిస్తాడు అతను. దానికి ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు ఆ డౌట్కి ఆన్సర్ దొరకాలి, దానికోసం పెంట చేసి ఇల్లుని కింద మీద పడేస్తాడు. అలాంటి క్యారెక్టర్ రామప్ప. అమాయకుడు కూడా, అమాయకుడు అండ్ అట్ ద సేమ్ టైం అంతే అనుకున్నది అవ్వకపోతే మాత్రం ఊరుకోడు, అసలు అవ్వాల్సిందే అది. సో కొన్ని వేరియస్ మెంటల్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉంటాడు, ఫిజికల్ ఎయిల్మెంట్ కూడా ఉంటుంది. ఇలా ఎవ్రీ విచ్ వే ప్రపంచంలో ఉన్నవన్నీ ఉంటాయి అడిగి, బట్ ఇన్నిళ్ళ మీద కూడా వాడికి ఒక ఆన్సర్ కావాలి. ఆన్సర్ ఏంటనేది చెప్పాను. ఓకే, అంత వేరియేషన్స్ ఇచ్చారు. టు బీ ఫ్రాంక్, లైక్ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ తెలుగు ఫిలిం అండ్ మన తెలుగు ఫిలిం ఫ్లోరిష్ అవ్వాలి, ఏ విధంగా అయితే మనం హాలీవుడ్ను ఇంకో దాన్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అట్లా చేయాలనుకునే వన్ ఆఫ్ ది తెలుగు ప్రేక్షకుని నేను. సూపర్. మీ టాలెంట్కి తగ్గ సినిమాలు రాలేదు అనేది నా ఫీలింగ్ పర్సనలీ. ఐ బిలీవ్ సో. డోంట్ కండెమ్ మీ. వై హ్యాపెండ్ లైక్ దట్? దాని గురించి నేను చాలా మంది ఎప్పుడో నాకు చాలా అరుదుగా వినిపించే ఒక అది నిజాన్ని చెప్పాలంటే అది ఆలోచించడం మొదలు పెడితే నాకు ఆన్సర్ దొరకపోవచ్చు, వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. అంటే నెగిటివే చూడాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు పాజిటివ్ కూడా అవ్వచ్చు. మేబీ అది అవ్వకపోవడం వల్లే నేను ఇంకా ఇలా అన్ని ట్రై చేస్తున్నాను, ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం దొరికింది. మేబీ ఒకసారి నేను అది చేసేసి ఉంటే మేబీ నేను ఇవన్నీ చేసేవాడిని కాదేమో, ఐ డోంట్ నో. అంటే నేను ఎప్పుడైనా ఒకటి జరిగిందంటే ఇది ఎందుకు జరిగిందనే కంటే ఇది ఎందుకు దారి దేనికి దారి తీసింది అనేది చూస్తాను. సో నాకు దారి తీసింది ఐ థింక్ చాలా సూపర్ దారి తీసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లేకపోతే అసలు మీరు రిజెక్ట్ చేసింది ఏం లేదా ఇలా దీంట్లో? నో, నాకేమి పెద్ద ప్రొడక్షన్ ఏమి ఆఫర్ చేయలేదు. నేనేమి అంటే ఆ టైంలో, ఇప్పుడు మేబీ రావ్ బహదూర్ విల్ క్రియేట్ దట్ ఆపర్చునిటీ అగైన్. మహేష్ బాబు గారు లాస్ట్ టైం మీరు యు ఆర్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ ఆయన బ్యానర్లో ఆయన ప్రజెంట్ చేస్తున్నారు, మన ఈవెంట్లో కూడా చెప్పారు. వై ఈస్ దట్ సో హ్యాపీ ఫర్ యూ యాక్చువల్లీ? ఎందుకంటే ఒకటి 100% నేను ఆయన సినిమాలో ఒక జూనియర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఫ్రెండ్ కింద చేస్తాను నేను. ఈరోజు ఆయన సినిమా నాకు అన్ఫార్చునేట్లీ ఆ సీన్ తీసేయబడి ఇప్పుడు ఆ సినిమా నన్ను ప్రొడ్యూస్ చేసే లెవెల్కి రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక విషయం. రెండోది రావ్ బహదూర్ లాంటి ఒక చాలా గొప్ప కథకి మహేష్ బాబు గారు లాంటి ఒక ఫోర్స్ యాడ్ అయితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేది ఒక పాయింట్. ఓకే, సో అది రెండో హ్యాపీనెస్. అంటే ప్రతిదానికి ఒక సారథి కావాలి కదా, అంటే ఒక దాన్ని తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు. శంఖంలో పోస్తేనే తీర్థం కాదన్నట్టు ఈ రావ్ బహదూర్ అనే తీర్థం మహేష్ బాబు గారు అనే ఆ శంఖంలో పోస్తేనే దానికి వాల్యూ ఎక్కువ. వెరీ గుడ్. ఆయన అభిమానులందరూ కూడా బాగా మిస్ అవుతున్నారు చాలా రోజుల నుంచి. ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. మన రాజమౌళి గారి దగ్గర ఇరుక్కుంటే అలాగే ఉంటుంది అన్నట్లుగా. సరే, రీజన్ ఏదైనా కావచ్చు కానీ బయటకు రావట్లేదు. మీరేమన్నా తీసుకొస్తారా మీ ప్రమోషన్స్కి మహేష్ బాబు గారిని? ఎక్కడో చోట తీసుకురాగలరు? నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. ఈ రోజు ఆయన సినిమా చూస్తున్నారు, మోస్ట్లీ కలుస్తాం రేపు ఎల్లుండి. ఓకే, వస్తారు పబ్లిక్ లోకి, మేము కూడా చూడొచ్చు అంటారు? చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అదే డిపెండ్స్ ఆన్ ఎలా చూడొచ్చు అనేది తెలియదు కానీ బట్ కలుస్తాం. సో వాట్ నెక్స్ట్ అండి? ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఏ విధమైన లైక్ థియేటర్స్ కావచ్చు, ఎలాంటి సెగ్మెంట్స్ని మీరు రీచ్ అవుతున్నారు? వాట్ ఆర్ యువర్ ప్రిపరేషన్స్ ఫర్ ద ఫిల్మ్? ప్రిపరేషన్స్ అంటే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి అది ఇంకా నాకు ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు, ప్రొడ్యూసర్స్కే తెలియాలి. బట్ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ రిలీజ్ ఫర్ షూర్. అండ్ నేను ఈగర్లీ వెయిటింగ్ 3rd July కోసం. నేను లైక్ బికాస్ ఎంతో ఈ 1.5 year కష్టపడి చేసిన ఫిల్మ్ కదా, వీ వాంట్ టు సీ హౌ ది ఆడియన్స్ రియాక్ట్ ఫర్ దట్. కమల్ హాసన్ గారి గురించి చెప్పాలి మీకు. ఎందుకు ఐ సమ్హౌ ఫెల్ట్ హ్యాపీ అండ్ అనదర్వైజ్ కూడా నేను అనదర్వైజ్ అనేది నేను కూడా చెప్తాను. కమల్ హాసన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి అంటూ ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ హై ఇట్ గివ్స్ యూ యాక్చువల్లీ? ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండి. అది తన అన్న పాయింట్లో చూస్తే జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ టువర్డ్స్ హిమ్. మీరు ఇలా అన్నారు, బోత్ ఆఫ్ యూ యాక్చువల్లీ, ఫర్ బోత్ ఆఫ్ us. తనకి కమల్ హాసన్ గారు అంటే అంత ఇష్టము, నా మీద అంత ఇష్టమే చెప్పిన లైన్ అది. ఆయన ఈజ్ ఎ లెజెండ్. మనం ఆయన
ఆయన అచీవ్ చేసిన దాంట్లో మనం మేబీ ఒక 5% 10% అచీవ్ చేసిన లైఫ్లో చాలా గ్రేట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడన్నా కూడా ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత గీస్తే కానీ మనకి ఎంత గీత అనేది తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన స్టాండర్డ్స్ని వాటిని అలా సెట్ చేసుకుంటాం. అంటే లైక్ దట్స్ హౌ ఆర్ అంటే దట్స్ హౌ వీఆర్, రైట్? సో అందుకు ఒక పీక్ ఫినామినల్ మనం యాక్టింగ్ అంటే పర్సన్ ఎవరు అంటే కమల్ హాసన్ గారు. సో యూ హ్యావ్ సమ్ వన్ టు లుక్ అప్ టు అనే ఉద్దేశంతో చెప్పెడతాను తప్ప ఇంకా అసలు ఏం లేదు అందులో. ఇట్స్ ఓన్లీ లవ్. ఓకే, మేబీ ఆయన పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా అయింటారు ఇన్ని రోజుల్లో షూటింగ్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మీరు ముందు నుంచి కూడా పరిచయస్తులే కాబట్టి. ఏంటి మీ ఈ షూట్లో మీరు ఫేస్ చేసిన వాటిలో వన్ ఆఫ్ ద హెక్టిక్ స్కెడ్యూల్ ఆర్ మూమెంట్ వాట్ యూ కెన్ సే యాక్చువల్లీ? హెక్టిక్ నేను ఎప్పుడు అన్నా బ్రదర్, అంటే నాట్ లైక్ మెంటలీ, మేబీ ఫిజికలీ ఫిజికలీ ఐఎమ్ ఎవ్రీడే ఎగ్జాస్టెడ్. బట్ అదంతా కూడా దేనికి అంటే ఒక 3rd July జనాలకి మనం అందించే ఒక సినిమా రూపంలో వస్తుందంటే అందుకని హ్యాపీనెస్ ఇంకోటి లేదు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్, ఇప్పుడు జిమ్లో వర్కౌట్ చేస్తుంటారు వాళ్ళని, నువ్వు కష్టపడ్డావా అంటే వాళ్ళ కండ చూడగానే వాళ్ళకి మనం భలే కష్టపడ్డా అని ఫీల్ వస్తుంది కదా. సో యా, ఇట్స్ ద సేమ్ థింగ్ ఫర్ అస్ ఆల్సో, రైట్? నేను హెక్టిక్గా అనిపించింది ఏం లేదు, బట్ ఫిజికలీ వెరీ డిమాండింగ్ రోల్ ఇది. రైట్ ఫ్రమ్ మేకప్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్సెంట్ కావచ్చు, డైలెక్ట్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా డిమాండింగ్ ఉన్న ఇది. ఆ డిమాండ్తో పాటు అంతే వరల్డ్ని క్రియేట్ చేసే మహా గొప్పతనం ఇదంతా. నాది అంటే నేను తను క్రియేట్ చేసుకున్న వరల్డ్లోకి నేను వెళ్తున్నాను కాబట్టి అంత గొప్ప వరల్డ్, అంత డీటెయిలింగ్తో తను క్రియేట్ చేసుకోవడం, ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ ఇంకొక మీ ట్రైట్ ఒకటి చెప్పారు మీరు ఒకసారి ఆన్ స్క్రీన్, ఐ మీన్ షోలోనే, ఈవెంట్లోనే, అది కూడా నేను చూసాను వీడియోలో. ఐఎమ్ వెరీ డిప్లొమాటిక్ పర్సన్. ఐఎమ్ గ్లాడ్ యూ ఆర్. సో ఏదో పాలిటిక్స్లోకి వస్తే ఇంకా బాగా ఉపయోగపడుతుందేమో. సినిమాలో క్యారెక్టర్ మాత్రమే చేశారు పాలిటీషియన్ కింద. బట్ ఇన్ దట్ వే, see, I'm not criticizing anybody or doing that one. Compare it to any other industries, South industry, particularly Telugu industry kuda, we are somewhere driven in between stars. మీరు ఒక స్టార్ గురించి చెప్పాలనుకుని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు కూడా స్టేజ్ మీద, అండ్ అగైన్ యువర్ లవ్, యూ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్. అది మీకున్న అభిమానంతో అది మీకు అప్రయత్నంగా వచ్చి ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ బికమింగ్ మ్యాండేట్. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద స్టార్ పేరు చెప్పకుండా మనం ఈవెంట్ చేయలేము, ఇలాంటి ఇది. హౌ ఇట్ ఈస్ గోయింగ్ లైక్ యాక్చువల్లీ? ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్. అంటే ఆ పెద్ద స్టార్ పేరు చెప్పకుండా ఈవెంట్ చేయాలంటే నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ సూపర్ స్టార్ గురించి మనం చెప్పాము, ఒక ఎగ్జాంపుల్. ఆ టైంలో మళ్ళీ ఒక తెలుగు స్టార్ గురించి మనం తీసుకొని చెప్పిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు, లేదు మీరు అట్లా అని చెప్పి నాకు ఆయన అంటే ఇష్టం, ఈయనంటే ఇష్టం లేదు అనుకోవద్దండి అన్నట్లుగా వీ హ్యావ్ టు గివ్ క్లారిటీ. ఆ కంపల్షన్ వస్తుందేమో అనేది నా థాట్. బ్రదర్, అంటే నేను అనేది ఏంటంటే, ఆ కంపారిజన్ అంటే అగైన్ నేను అనేది సినిమా అనే మీడియం ఏంటంటే, నువ్వు సినిమా చేసేటప్పుడు నేను ఓన్లీ అంటే నా సినిమా ఓన్లీ ఈ పర్టికులర్ గ్రూప్ చూస్తే చాలు, ఇంకెవ్వడూ చూడక్కర్లేదని తీయవు కదా. ఎండ్ ఆఫ్ ద డే, ఇఫ్ యూఆర్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, నీ ఉద్దేశం ఏంటి? 100 మందిలో 99 మంది నా సినిమా చూడాలనుకుంటాం. అవును, ఓకే. 99 చూస్తే ఇంకా హ్యాపీ. 100 మంది చూడాలనుకుంటాం. ఆ 100 మందికి ఒక్కడికి ఒక్కొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ నువ్వేమి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల మీద సినిమా తీయలేదు. ఒక సినిమా తీసావు, ఆ సినిమా 100 మంది చూడాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడేవనుకో, అప్పుడు ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతారు కదా. అప్పుడు నువ్వు రీచ్ అవుదాం అనుకున్న 100 మంది రారు కదా. నీ బిజినెస్ మోడలే కొలాప్స్ అయిపోద్ది కదా అనేది నా పాయింట్. ఇట్స్ అ బిజినెస్ మోడల్. నేను అనేది వెన్ యూర్ ఇప్పుడు లైక్ ఐస్ క్రీమ్ ఉంది, నువ్వు ఐస్ క్రీమ్ వేసావు, ఎవరికి అది మెయిన్ వెళ్తుంది? మెయిన్ ఆడియన్స్ నీకు పిల్లలు, లేకపోతే ఒక చలికాలంలో లవర్స్, ఏదో ఉంటుంది, ఒక సెగ్మెంట్ ఉంటుంది. సినిమా అన్నది ఎప్పుడు కూడా మనం అలా మనం అందరూ చూస్తేనే మనకి అది బిజినెస్ మోడల్గా సక్సెస్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు, నువ్వు ఆ మోడల్లో ఉంటున్నప్పుడు
నువ్వు డిప్లొమాటిక్ స్టాండే తీసుకోవాలి. నీ పర్సనల్ వ్యూస్ నువ్వు చెప్పకూడదు అనేది నా పాయింట్, విచ్ ఈవెన్ నౌ ఐ స్టాండ్ ఆన్ దట్. నేను ఏమంటానంటే ఐఎమ్ నాట్ ఈ కెమెరా ఆపేసి క్లోజ్ చేస్తే నేను 100 మాట్లాడతాను, అది మన ఇద్దరి మధ్యలో. బట్ ఒక 100 మందికి క్యాటర్ చేసి నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు డివైడ్ అవ్వకూడదు అన్నది నీ పాయింట్ అన్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ అంటాను నేను. అప్పుడు మీరు అన్నదానికి ఐ అగ్రీ, అంతే తప్ప ఐ థింక్ అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ మోడల్. ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ రూల్. అలా అనుకుంటే ఈజీ ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ బయట వస్తున్నారు. ఇట్స్ అ రూల్ అంటాను నేను. ఆ రూల్ ఫాలో అవ్వాలి కదా అంటాను. ఆ రూల్ మినహాయిస్తే గేమ్ పాడవుతుంది. రావ్ బహదూర్ టైటిల్ యాక్చువల్లీ ట్రైలర్లో కూడా దానికి ఒక కంక్లూజన్ ఇచ్చారు. రావ్ అంటే ప్రిన్సెస్ అని, బహదూర్ అంటే ధైర్యవంతుడు అన్నట్లుగా, సారీ ప్రిన్స్. రావ్ అంటే ప్రిన్స్, బహదూర్ అంటే ధైర్యం యువరాజు అన్నట్లుగా. అదే విధంగానే ఉంటుందా, లేకపోతే యాక్చువల్లీ రావ్ బహదూర్ అనేది ఒక ఐ ట్రూలీ బిలీవ్ యు నో దాట్ అదొక టైటిల్ కూడా ఉండే ఒక టైంలో బ్రిటిష్ కాలం. దానికి ఏమైనా రిలేటెడ్ ఉందా? ఏం లేదు. అంటే తనకి రావ్ బహదూర్, అతని ఫుల్ పేరు భూనం రామప్ప రావ్ బహదూర్. అది అతని ఫుల్ పేరు, క్యారెక్టర్ పేరు. రావ్ బహదూర్ అనే దానికి మీనింగ్ ధైర్యంగల యువరాజు అన్నది. బట్ ట్రైలర్లో మీరు చూస్తే ధైర్యంగల యువరాజు అన్న తర్వాత భయపడతా ఉంటాడు. సో అంటే భయాలు, ఆందోళనలు, రకరకాల వాటితో సతమతం అవుతుంటాడని చెప్పే లైన్ కూడా ఉంది. ఇట్స్ అ మెటఫర్ అంతే. అంటే పేరు రావ్ బహదూర్, బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ భయస్థుడు, లేకపోతే ఒక ఆన్సర్ కోసం తను కింద మీద పడుతున్నాడు. ఫైనలీ ఆన్సర్ పొందుతాడా, ఆ బ్రేవ్గా బయటకు వస్తాడా అన్నది. ఇట్స్ ఈ సినిమా గురించి చెప్పండి. అసలు మొత్తం 7 సెట్లు వేశారు, 7 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నాటి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి స్టిచ్ చేశారంట. ఐఎమ్ లిటిల్ రిలేటెడ్ టు దట్ ఫీల్డ్ నవ్ డేస్, అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది దానికి సంబంధించి. హౌ ఫార్ దట్ వాస్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్? సి ఇప్పుడు హౌ ఫార్ ఇట్ ఈస్ నీడెడ్ అంటే కొన్ని ఎలా ఉంటుందంటే, కొంతమంది టెక్నీషియన్స్ లైక్ శిల్ప లాంటి వాళ్ళు ఏంటంటే దే ట్రై టు గివ్ యాజ్ శిల్ప గారు ఈజ్ యువర్ కాస్ట్యూమ్స్ అంటే యాజ్ అథెంటిక్, యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ చేద్దామని కొంతమంది చాలా స్ట్రాంగ్గా, మహా కూడా ఆ వర్గానికి చెందినడే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వెళ్ళి బాంబేలో ఒక ఆప్షన్ చేసి అక్కడ 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఫ్యాబ్రిక్లు కొన్ని ఉంటే అవి తీసుకొని వచ్చి కుట్టడం జరిగింది టు గివ్ దట్ లుక్. సి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు దొరకవా, సేమ్ అదే క్రియేట్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నిజంగానే అది 100 years ఫ్యాబ్రిక్, నువ్వు కొత్తగా దానికి ఏమి డల్ చేయక్కర్లేదు, లేకపోతే ఆ జరీని ఏదో ఇచ్చేయక్కర్లేదు. ఆల్రెడీ దానికి 100 ఏళ్ళు చరిత్ర, దానికి వచ్చి ఆ న్యాచురల్ షైన్ లేకపోతే న్యాచురల్ డల్నెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ అది నువ్వు వేసుకున్నాక నువ్వు మళ్ళీ దాన్ని కొత్తగా ఇది చెప్పక్కర్లేదు, ఇట్ విల్ రిఫ్లెక్ట్. దే కాల్ ఇట్ పతీనా ఆర్ సంథింగ్, లెదర్ కానీ కొద్ది ఏజింగ్ అయిన తర్వాత న్యాచురల్ పతీనా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అండ్ యూ నో ఇట్ బెటర్, బట్ దట్స్ ద హోల్ రీజన్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంటుంది ఒక సినిమాలో, గ్రాడ్యుయేట్ అనే సినిమాలో డస్టిన్ హాఫ్మన్ ఆ సీన్లో ఏంటంటే కిలోమీటర్ నుంచి బస్సుని చేస్ చేసుకుంటూ వచ్చి ఎక్కాలి. ఓకే, అయితే 10 నిమిషాలు అయింది యాక్షన్ చెప్పి, అప్పుడు 10 నిమిషాల తర్వాత మనోడు వచ్చి బస్సు ఎక్కి ఆ అమ్మాయికి అలసిపోతూ చెప్పాలి. అప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడంట అక్కడ కూర్చొని, యాక్టింగ్ ట్రై చేయొచ్చు కదా ఇంకా ఈజీ అన్నాడంట. అంటే పాపం నిజంగానే కిలోమీటర్ పరిగెట్టుకొని వచ్చాడంట డస్టిన్ హాఫ్మన్. ఇది ఎందుకు ఇదంతా యాక్టింగ్ చేయొచ్చు కదా అన్నాడంట. అంటే సి ఎండ్ ఆఫ్ ద డే వాట్ వి పర్సీవ్ ఆన్ ద స్క్రీన్ ఇస్ టోటలీ డిఫరెంట్ కదా. యాక్టింగ్ చేసినా సరిపోయి ఉండేది, బట్ అందులో ఇంకొంచెం న్యాచురాలిటీయో లేకపోతే ఏదో ఒకటి ఒక లేయర్ యాడ్ అయ్యి ఉండొచ్చు. నిజంగానే దగ్గు వచ్చి ఉండొచ్చు, నిజంగానే చెమట వచ్చి ఉండొచ్చు, 100 ఉంటాయి. ఎందుకు చేసాడంటే అదంతే పిచ్చి, ఒక మ్యాడ్నెస్. అమేజింగ్. ఐఎమ్ షూర్ యూ డోంట్ వాచ్ ఫిల్మ్స్ యాజ్ నార్మల్ పీపుల్ విల్ వాచ్. మామూలు రోజులు చూసినట్టు చూడరు అనుకుంటున్నాను నేను. ద వే యూ ఆర్ డిస్క్రైబింగ్ ఇట్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను సినిమాలు చాలా, అంటే నేను సినిమా చూస్తే నాకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఎలా అంటే చిన్నపిల్లోళ్ళ చూస్తాను, నాకు అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఓన్లీ రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అదే చూస్తాను. నేను మామూలుగా థియేటర్లో చూస్తే ఇంటర్వెల్ కల్లా నీకు తెలిసిపోయింది ఆడే వెళ్ళను ఈడే వెళ్ళను అంటారు. నీకెలా తెలిసిన అంటే అది తెలిసిపోయింది కదా, ఆడే ఎక్స్ప్రెషన్ ఇది
ఇప్పుడు నాకు అసలు అర్థం కాదు, కూర్చొని ఎక్స్పీరియన్స్ అవ్వాలి చిన్న పిల్లల్లో కూర్చొని చూస్తాను నేను సినిమాని. సో నాకు డిస్టర్బెన్స్ అస్సలు ఉండకూడదు. సో ఇట్స్ వెరీ టఫ్. నేను ఓన్లీ థియేటర్స్లో చూస్తాను సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు రావ్ బహదూర్ Thank గురించి. you. ఈవెన్ వీ విల్ ఎంజాయ్ దట్. Thank you. హోప్ఫుల్లీ ఇట్ విల్ గివ్ యూ వెరీ గ్రాండ్ సక్సెస్. ఇలాంటి సినిమాలు, ఇంత మంచి మంచి సినిమాలు ఇంకా కూడా ముందు దీని ఇన్స్పిరేషన్తో కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, జూలై 3కి సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ యాజ్ హీ ఈస్ టెల్లింగ్, కొత్త సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తామన్న నమ్మకం వాళ్ళకు ఉంది. మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం.